ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లక్కీ, జున్ను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. లక్కీ ఇలా అంటుంది, ఇప్పుడు మనం మా ఇంటికి వెళ్ళి స్టోర్ రూమ్ వెతికితే అక్కడ ఖచ్చితంగా మా అమ్మ గురించి మనకేమైనా తెలియచ్చు కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, అప్పుడు జున్ను, అవును లక్కీ, మీ అమ్మ గురించి ఏదైనా క్లూ మనకు దొరికిందనుకో మనం ఎంచక్కా ఈ పెళ్ళి ఆపచ్చు, పద త్వరగా మీ ఇంటికి వెళ్దాము అని చెప్పి ఇక లక్కీ జున్ను ఇంటికి వస్తారనమాట. మరోపక్క ఇటు మిత్ర ఆల్రెడీ పెళ్లి మండపం మీద పూజ అది చేస్తూ ఉంటాడు కదా, ఇక పెళ్లి కూతురుని కూడా తీసుకురమ్మంటారనమాట పంతులు గారు. దేవి అని మనీషాని తీసుకొస్తుంది. ఇక మనీషా కూడా వచ్చి మిత్ర పక్కన కూర్చొని ఇక ఆయన పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే పూజ చేస్తూ ఉంటారు. ఇటు పక్క లక్కీ జున్ను ఇంటికి వస్తారు. స్టోర్ రూమ్ ఓపెన్ చేసి లోపలికి వస్తారనమాట, ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి ఇక వెతుకుతూ ఉంటారు. అక్కడ ఒక ఫోటో జున్నుకి కనిపిస్తుంది. ఇటు లక్కీ కూడా వెతుకుతూ ఉంటుంది, కానీ జున్నుకి ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో మీద అంతా కూడా చాలా ఇయర్స్ అవడం వల్ల అంతా మట్టి మట్టిగా ఉంటుంది, ఏమి సరిగ్గా బొమ్మలు కనిపించమన్నమాట ఆ ఫొటోస్. ఇక లక్కీ, నాకు ఒక ఫోటో కనిపించింది అని చెప్పి జున్ను తీసుకొస్తాడు. ఇప్పుడు లక్కీ, ఫోటో సరిగ్గా కనిపించట్లేదు కదా, చాలా డస్ట్గా ఉంది అని చెప్పి ఇక లక్కీ జున్ను ఆ ఫోటో మీద అంతా ఇట్లా రబ్ చేస్తూ ఉంటారనమాట. దాని మీద అంతా దుమ్ము అంతా పోతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఆ ఫోటో మీద ఉన్న డస్ట్ని ఇలా ఉఫ్ అని చెప్పి ఊదుతారు. ఊదగానే లక్ష్మి మిత్రాల పెళ్లి ఫోటో కనిపిస్తుంది. ఇక ఇద్దరు షాక్లో ఉంటారు. అంటే మా నాన్న మిత్ర అంకులా అని చెప్పి ఇటు జున్ను షాక్ అవుతాడు. లక్ష్మి అమ్మే మా అమ్మ అని చెప్పి ఇటు లక్కీ కూడా షాక్ అవుతుంది. మొత్తానికి ఈ రకంగా పిల్లలిద్దరూ పెళ్ళి ఆపబోతున్నారు.